మేడం చెప్పండి, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. నేను బిగ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కి. సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. చూడాలి ఈ గెటప్ లో ఆయన ఈ వేలో చూడడం అనేది కొత్తగా అనిపిస్తుంది. సో చాలా వెయిట్ చేస్తున్నా. మూవీ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. కలెక్షన్ పరంగా ఎంత కలెక్ట్ చేయొచ్చు? అది నాకు ఎక్స్పెక్టేషన్ తెలియదు. ఒక రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ చూస్తుంటే మీకు అర్థమవుతుందిగా. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఫ్యాన్స్ చూస్తా ఉంటే కళ్యాణ్ బాబు కల్టి చూపెడుతున్నారు. నేను ప్రభాస్ ఫ్యాన్ గా వచ్చి బెత్తరపోయాను. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇద్దరు కలిసి ఓజీ ఓజీ అని ఆరుస్తున్నారు, పిచ్చెక్కిస్తున్నారు. మొత్తానికైతే ఆయన చూస్తా ఉంటే ఆయన కెరియర్ లోనే బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసే మూవీగా ఓజీ ఉంటుంది. అందరు అనుకున్న విధంగా డే 1 100 కోట్ల 200 కోట్ల గ్రాస్ కొట్టేలా ఉంది. ఇదే విధంగా టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ బాలీవుడ్ లో, కోలీవుడ్ లో అన్నింటిలో ఇలాగ పనిచేస్తే 1000-2000 రూపాయలు టికెట్ దొరుకుంటే డే 1 1000 కోట్లు కొట్టే సినిమా ఓజీ రికార్డ్ ఎక్కుతుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి సినిమాలు మానేయకండి, మీకు దండం పెడతాను. ఎందుకంటే ఆ కట్అవుట్ చూస్తా ఉంటే ఎంత ముచ్చటగా ఉన్నారు. ఆ స్మైల్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మీరు సినిమాకి దూరం అయినా మిమ్మల్ని మీ సినిమాలో క్రేజ్ మీది ఎప్పుడు తగదు, మీది ఎప్పుడు అగ్రస్థానమే. ఒకప్పుడు ఖుషి 2001, అత్తారింటి దారి 2013, ఓజీ 2025. ఇప్పటి వరకు మధ్యలో పుష్కరం గ్యాప్ ఉన్నా నీ క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. అలాంటిది మీరు రాజకీయంలో ఎవడమున్నాడు అంటాడు పిచ్చి నా కొడుకు కామెంట్లో నేను చూశాను. ఏంటంటే ఏంటి డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుంటారంటే, అరే మీకేం తెలుసురా, ఆయన డిప్యూటీ సీఎం కాకముందు పవర్ స్టార్. ఆయన వైట్ షర్ట్ అయితే డిప్యూటీ సీఎం, సినిమా కాస్ట్యూమ్ కొత్త పవర్ స్టారే, జై పవర్ స్టార్ అన్నట్టుంటాడు. ఏంటి కల్ట్ ఫ్యాన్స్ బ్రో. అరే మీకు ఒక్కటే చెప్తున్నాను, ఒక్కసారైనా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీద టచ్ చేయాలంటే ముందు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ దాటుకొని వెళ్ళాలి. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు ఇండస్ట్రీలో ఎవరితో పెట్టుకోండి, పవర్ స్టార్ ఫ్యాన్స్ తోటి, రెబల్ స్టార్ ఫ్యాన్స్ తోటి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోటి పెట్టుకున్నారనుకో, పాలిటిక్స్ లో కానీ ఇండస్ట్రీలో కానీ మీకు పుట్టగతులు, మీరు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, యాక్టర్ అయినా, ఎవడైనా ఇంటికి వచ్చి మరి గల్లా పట్టి మరి రోడ్డు పాలు చేయకపోతే కల్ట్ ఫ్యాన్స్ కాదు వీళ్ళు అన్నట్లు. వేరే మూవీలో ఎక్స్పెక్టేషన్స్, నా ఎక్స్పెక్టేషన్ అంటే ఓజీకి సాహోకి లింక్ ఉండి ప్రభాస్ గనక ఇందులో క్యామియో చేసి అకిరా ఎంట్రీ ఉంటే రికార్డ్స్ ఎవరు రాపేది ఎవడు ఆపలేదు రికార్డ్స్. అసలు బ్లడ్ బాయిల్ అయిపోతుంది నాకే ప్రభాస్ ఫ్యాన్ గా. ఏంటి అసలు ఇదేంటి ఇంత క్రేజ్ ఏంటి అసలు పవర్ స్టార్ అంటేనే పిచ్చి ఫ్యాన్స్ ఒక్కరు కాదు, యాక్టర్స్ బెనిఫిట్స్ యాక్టర్స్ చూస్తున్నారు. ఎవరు సార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఆయన కాదనుకొని పోబట్టే మా ప్రభాస్ స్థానం నెంబర్ 1 లో ఉంది. ఇప్పుడు ఆయన వచ్చాడు, మళ్ళీ ఆయన స్థానం ఆయనకే నెంబర్ 1 ఉంటది. నేను చెప్తున్నాను, బ్లడ్ ఫ్రెండ్స్ ప్రభాస్ని పవన్ కళ్యాణ్, వాళ్ళ కోసం మా కోసం వాళ్ళు ఉంటారంతే. ఎవడైనా రండి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుకున్నారనుకో ఇంకా మీ పని అయిపోయినట్టు కథం. అన్న నిజంగా చెప్పాలంటే ఓజీ కోసం మేము చాలా రోజు ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా కోసం, ఓజీ కోసం ఇవాళ ప్రీమియర్ షో పడ్డది. అంటే దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇన్ని రోజు ఒక ఆకలి మీద మళ్ళీ ఇప్పుడు ఆకలి తీరుస్తున్నాం అనుకోవచ్చు. డైరెక్టర్ గారు మన సుజిత్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ గెటప్ లో చూసినా కూడా, మనం ఒక ఖుషిలో చూసుకున్న, ఒక బద్రీలో చూసినా, మనం అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినాము, ఈ ఓజీ సినిమాలో కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తాము. అంటే ప్రతి ఒక్క డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్క స్టైలిస్ట్ కానీ, ఫైట్స్ కానీ, అంటే ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా చూస్తే. అంటే దీనికి ఒకటి మెసేజ్ కూడా ఉంటుంది. అంటే ఓజీ అంటే దానికి ఒక మెసేజ్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కథ తీసుకున్నా కూడా దానికి ఒక పాయింట్ ఉంటుంది. అదే పాయింట్ ఇది ఓజీ అని చెప్పొచ్చు. అలాంటి సినిమానే ఓజీ. ఇంకోటి చెప్పాలి, సుజిత్ గారు నిజంగా చెప్తున్నానా, ఈ సినిమా మీరు హ్యాండిల్ చేసినట్టే మామూలు మాట కాదు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది పాన్ ఇండియా మూవీ తోటి మీరు వచ్చారంటే, ఆల్రెడీ మీరు ప్రభాస్ వారి మీద మంచి పేరు తెచ్చుకోరు. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మాటలు కావు, మీరు హ్యాండిల్ చేసిరంటే చాలా హ్యాట్సాప్ అని చెప్పాలి. ఇక్కడ తమన్ గారు కూడా మ్యూజిక్ నిజంగా వకీల్ సాబ్ లో మీరు ఎట్లా కొట్టారు మ్యూజిక్, దానికంటే డబుల్ కొట్టారు. ఈ సినిమా మొత్తం పెద్ద పిల్లర్ అంటే మీరు తమన్ గారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్న ఇమ్రాన్ హష్మి గారు. అంటే ఇక్కడ ఇమ్రాన్ హష్మి గారు ప్రతి సినిమాలో మనం ఒక హీరో లెక్క చూసినాం. ఇంట్లో ఒక విలనిజం చూపిస్తున్నారు మన ఇమ్రాన్ హష్మి గారు. అంటే ఆ ఇద్దరికి పోటీ పడి, అంటే మన పవన్ కళ్యాణ్ తో పోటీ పడి ఎలా నటిస్తాడో ఇప్పుడు తెర మీద చూడగలుగుతాం. ఓకే, ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ అంటే హరిహర వీరమల్లు ఊహించినంత స్థాయిలో లేదు, ఇప్పుడు దీని మీద ఎక్స్పెక్టేషన్స్? హరిహర వీరమల్లు అంటే అదొక కథ డిఫరెంట్. అంటే వెనకటి జమానా కథ, అది మంచి కథ. అంటే ఇది ఓజీ అంటే ఇది ఇప్పుడు పబ్లిక్ కి ఒక బద్రి, ఒక ఖుషి ఎలాంటి
మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక ఓజీలా అలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక కేజీఎఫ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఒక ఓజీలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి సినిమానే ఈ సినిమా ఓజీ అని చెప్పొచ్చు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎట్లానే మూవీస్ తీస్తా ఉంటే బెటర్ అనుకుంటున్నారా, లేకుంటే రాజకీయాల్లో ఉంటే better? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఒకటే చెప్తున్నాను, నేను ఎవరైనా వీడియోస్ చూసిన ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నేను ఇష్టపడేది, నేను ఓపెన్ చెప్తున్నా, తెర మీద చూసి చాలా మంది ఇష్టపడతారని, పొలిటికల్ గా తీసుకున్నా కూడా ప్రజాసేవ చేయడంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటాడు. ఆయన చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నా చూడు, ఈ స్టిల్ చూడిది, ఇలాంటి స్టిల్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన ఎక్కడున్నా కూడా ప్రజల మనిషి, ప్రజల సేవ మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎదుటోనికి ఏమైనా కూడా ముంగడు వచ్చి సాయం చేసే రకము, ఎక్కడ కూడా మనిషి ప్రౌడ్నెస్ అనేది ఉండదు. అంటే అదే లైక్ చేస్తాం, పబ్లిక్ ఇష్టపడేది పవన్ కళ్యాణ్ గారు. ఏదో పైసా ఉంది అది కాదు, మంచి మెంటాలిటీ, అలా గుణం మంచి ఉంది కాబట్టి ఆయన అంటే ఇష్టపడతాం మేము. ఏదో ఫోటో దిగాలని కాదు, ఫోటో దిగకుండా మేము స్క్రీన్ మీద చూసుకొని ఎంజాయ్ చేస్తాం. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రదర్? ఎక్స్పెక్టేషన్, మోటివేషన్ వెరీ వెరీ సూపర్ ఆసమ్. అండ్ ఓజీ శివాల్ లేసా ఈ రోజు స్టార్ట్ అయింది ప్రీమియర్ షో. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ఇంకో 10 minutes లో అయిపోయింది. ఆల్రెడీ 10 o'clock స్టార్ట్ ప్రీమియర్ షో. ఓకే, ఎలా ఉందో రివ్యూ చెప్పబోతారు. ఆఫ్టర్ 3 hours విల్ సీ రివ్యూ. ఓకే, రేపు మార్నింగ్ ఏ విధంగా అవుతుందో మళ్ళీ ఇదంతా పబ్లిక్ రివ్యూ చాలా హెవీగా అయిపోతుంది. 1 week మొత్తం ఓజీ ఉంటది, శివాల్ లేసా అంతే. ఓకే, సూపర్ స్టార్, జై పవర్ స్టార్, ఓజీ. పవన్ కళ్యాణ్ గారు డైలాగా? ఓజీ డైలాగ్, ఓజీ డైలాగా? ఓజీ డైలాగ్ అంటే ఒకటే చెప్తున్నా, ఏం చెప్పేది లేదు. పవన్ కళ్యాణ్ అన్న ఇది ఒక సునామీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జై ఓజీ.